తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుంది. రాష్ట్రానికి కావాల్సిన వాటా కంటే ఎక్కువ ఇండ్లను మంజూరు చేస్తాము. కరీంనగర్ డంప్ యార్డు సమస్య పరిష్కరిస్తాము. ఇందుకు అవసరమైన నిధులను కేంద్రమే ఇస్తుంది. కరీంనగర్ అంటేనే ధైర్యం. ఈ మట్టిలో ఏ మహత్తు ఉందో నాకు తెలియదు. ఎన్నో పోరాటాలకు, నిత్య చైతన్యాలకు, ఎందరో త్యాగాలకు పురిటిగడ్డ ఈ కరీంనగర్ నేల. కష్టపడి పనిచేస్తున్న బండి సంజయ్ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కరీంనగర్ పౌరులరా నమస్తే అంటూ తెలుగులో ప్రసంగించిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరీంనగర్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను ప్రారంభం. హౌసింగ్ బోర్డ్ కాలనీలో 24 గంటల మంచినీటి సరఫరా కార్యక్రమం ప్రారంభం. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం పొంగులేటి, ఎమ్మెల్యే గంగుల, కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధి కేంద్రం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని, రాష్ట్రానికి రావాల్సిన వాటా కంటే ఎక్కువ ఇండ్లను మంజూరు చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. ఈ మెట్రో రైల్ ని మన ప్రభుత్వంలో ఇంకొక 75 కిలోమీటర్లు ఎక్స్టెన్షన్ చేయాలని అనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ మెట్రో రైలుకు సంబంధించిన మిగిలిన 75 కిలోమీటర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పీపీపీ మోడల్లో కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందించాలని గౌరవ మంత్రి గారిని ఈ వేదిక మీద నుంచి కోరుతూ, అదే రకంగా బండి సంజయ్ అని, అదే రకంగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని కూడా ఈ రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా మంత్రులిద్దరూ తోడ్పడాలని, తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్న.